ఏపీలో ఎన్నికల కేబినెట్ కొలువుదీరింది. 2019 ఎన్నికలే లక్ష్యంగా కొత్త కేబినెట్ కూర్పు జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 ఏళ్లకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కొత్త వారితో ఏపీ కేబినెట్లో మంత్రుల సంఖ్య 26కి చేరుకుంది. కొత్తగా 11 మంది రాగా పాత వారిలో 5గురికి ఉద్వాసన పలికారు. ప్రమాణం చేసిన వెంటనే మంత్రులంతా గవర్నర్ నరసింహన్కు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. విభజన తర్వాత ఏపీలో గెలిచిన టీడీపీ అధికారాన్ని చేపట్టింది. 2014 జూన్ 8న కేబినెట్ కొలువుదీరింది. అప్పట్లో సీఎం చంద్రబాబుతో పాటు 20 మంది మంత్రులున్నారు. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత కేబినెట్ విస్తరణ జరిగింది. 20 మందిలో 5గురికి ఉద్వాసన పలికారు. కొత్తగా 11 మందికి అవకాశం కల్పించారు. దీంతో మంత్రుల సంఖ్య 26కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో తండ్రి కొడుకులు ఉండడం ఇదే తొలిసారి. సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేష్ ఈ కేబినెట్లో ఉన్నారు. నారా కుటుంబం నుంచి లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో దీన్ని చూసేందుకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు వెలగపూడికొచ్చారు. వారి రాకతో వెలగపూడి సచివాలయ ప్రాంగణం సందడిగా మారింది. బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. కేబినెట్ కూర్పులో జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇచ్చారు ఏపీ సీఎం. కొత్త వారి ఎంపిక, పాత వారికి ఉద్వాసనలో తీవ్రంగానే కష్టపడ్డారాయన. రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి అందుకు తగ్గట్టే పనిచేసే వారికి ప్రాధాన్యతనిచ్చారు. విమర్శలు, ఆరోపణలు వచ్చిన వారిని పక్కన పెట్టారు. సామాజిక వర్గాల వారీగా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఏపీ కేబినెట్లో మొత్తం 26 మంది ఉంటే అందులో అత్యధికులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. 8 మంది బీసీ వర్గానికి చెందిన మంత్రులున్నారు. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 6గురున్నారు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా, పరిటాల సునీత, కామినేని, ప్రతిపాటి ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక ఏపీలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కేబినెట్లో 4గురున్నారు. చిన్నరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణ, మాణిక్యాలరావు ఆ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 4గురున్నారు. ఈసారి ఈ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు సీఎం. మొన్నటి వరకు 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారుంటే వారిని తొలగించి 4గురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకున్నారు. ప్రస్తుత కేబినెట్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ మంత్రుల్లో 3 తొలిసారి మంత్రి పదవి పొందారు. సోమిరెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డికి కొత్తగా అవకాశం వచ్చింది. దళిత మంత్రుల సంఖ్యలో మార్పు లేకపోయినా మంత్రులు మాత్రం పూర్తిగా మారిపోయారు. గతంలో ఉన్న పీతల సుజాత, రావెల కిషోర్ బాబుని తొలగించి జవహర్కు, నక్క ఆనందబాబుకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలుగుదేశానికి అండగా ఉండే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు చంద్రబాబు. ఈ వర్గం వారు కేబినెట్లో 8 మంది ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, పితాని సత్యనారాయణ ఈ సామాజిక వర్గం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఓసీల్లో సిద్ధ రాఘవరావు, వైశ్య, సుజయ్ కృష్ణరంగారావు, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కేబినెట్లో ఉన్నారు.